డివిఎస్ గారు 2019 మార్చ్లో మనం ఒక ఆర్టికల్ చూసాం, ఏదైతే సాక్షిలో నారాసుర రక్త చరిత్ర, రక్త పొట్టులు కారుతున్నటువంటి ఒక ఫోటో పెట్టి నారాసుర రక్త చరిత్ర. దాని తర్వాత మళ్ళీ అంత పెద్ద స్థాయిలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారే పూర్తి ఈ యొక్క మద్యానికి సంబంధించి పాత్రధారి సూత్రధారి అని చెప్పి మాట్లాడుతున్నారు. సో నిజంగా ఇప్పుడు తప్పు బయటపడపోతుంది కాబట్టి పూర్తిగా ఇప్పుడు సత్యమూర్తి గారు చెప్పినట్టుగా వేరే వాళ్ళపై నిందేయడం అని చెప్పేసి అనుకోవచ్చు అంటారు ఈ రాతను. ఎందుకంటే మీరు ఇందాక సత్యమూర్తి గారు చెప్పినట్టుగా గతంలో ఎప్పుడు కూడా మద్యం గురించి ఎప్పుడు వీళ్ళు మాట్లాడలేదు, వీళ్ళు చేయలేదు, వీళ్ళ పత్రికలు రాలేదు. కానీ 2-3 రోజులుగా మాత్రం రెడ్ బుక్, సాక్షి ఇదంతా జరుగుతుంది, వీళ్ళందరినీ బెదిరిస్తున్నారు, రాజ్ కాసిరెడ్డి మావాడు కాదు అని చెప్పి మాట్లాడారు. దీని గురించి మీరేం చెప్తారు? నువ్వు అడిగిన పాయింటే ఆ రోజు నారాసుర రక్త చరిత్ర అని చెప్పి ఆయన చేతిలో గొడ్డలేసి మీరు అన్నట్టుగా రక్తపు బొట్లు అది రాయడం. నిన్న ఏమని రాశారు, ఒక సీసా లేకపోతే ఒక గ్లాసు, ఆ గ్లాసులో మద్యం, దానిలో ఐస్ క్యూబు, ఫోటో వేసి రాశారు నిన్న కూడా. అంటే ఇవాళ మార్నింగ్ సాక్షి ఛానల్లో కొమ్మినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ ఏమన్నాడంటే ఇదేం జర్నలిజమో ఏం పాడో. ఈనాడిని ఆంధ్రజ్యోతిని ఉద్దేశించి కొమ్మినేని పలుకులు, ఆ చిలక పలుకులు ఈనాడిని ఉద్దేశించి ఏమంటున్నారు, ఇదేమి జర్నలిజమో ఏం పాడో అనే మాట నిజంగా కొమ్మినేని సాక్షిని అనబోయి ఈనాడిని అంటున్నాడా? ఇప్పుడు మీరు అన్నది అదే, ఏది చంపిందేమో వివేకానంద రెడ్డి బంధువులు, జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఇదేది ఒక కన్నే ఇంకో కన్నును పొడిచింది కదా ఆ రోజు. సాక్ష్యం ఎవరు, ఉమారెడ్డి వెంకటేశ్వర్లు, అజయ్ కల్లం. అంటే అసలు ఎలాంటి మనస్తత్వం ఏంటి అనేది ఇక్కడ మనకు ఒక చిన్న ఎగ్జాంపుల్. లేదు ఆ రోజు అలా రాశారు, ఈ రోజు ఇలా రాస్తున్నారు. అసలు సాక్షిలో వచ్చే వాటిని జనం నమ్మడం ఎప్పుడో మానేశారు. ఇప్పుడు ఈరోజు కూడా మనం నిన్నేమని రాశారు, కసిరెడ్డి రాజు టీడీపీ వ్యాపార భాగస్వామి, టీడీపీ నాయకుడి వ్యాపార భాగస్వామి, అసలు అతని వాంగ్మూలానికి అసలు ఏమాత్రం ఇది లేదు, శాంక్టిటీ అంటారు. మరి అలాంటి వ్యక్తిని నువ్వు ఐటీ అడ్వైజర్గా ఎందుకు పెట్టుకున్నావు? అలాంటి వ్యక్తితో ఈ లిక్కర్ మాఫియా, ఈ దందా ఎంత ఎలా నడిపించావు అనే దానికి ఆన్సర్స్ లేవు. ఇప్పుడు అసలు మీరు విజయసాయిరెడ్డి చంద్రబాబు మనిషి అంటాడు, ఆ ఎక్సైజ్ అతను ఎవరో సత్యకుమార్ ఏదో ఉంది, లేకపోతే అనూష ఎవరో ఒక అమ్మాయి ఉంటుంది, వాళ్ళంతా చంద్రబాబు మనుషులు అంటారు. అంటే ఎవరైతే వాళ్ళ అప్రూవర్లుగా మారి నిజంగా వాంగ్మూలాలు ఇచ్చారో వాళ్ళందరూ చంద్రబాబు మనుషుల. ఇప్పుడు ఇవాళ ఏమని రాశారు, ఆధారాలు లేకుండా ఎలా అరెస్ట్ చేస్తారు అని. సుప్రీంకోర్టు ఆ వర్డింగ్ను కూడా వీళ్ళు వక్ర భాష్యం చెప్పడం. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కూడా ఇవాళ సాక్షి ఏ విధంగా తప్పుదారి పట్టిస్తోంది, వక్రీకరణ చేస్తోంది. హైకోర్టు తీర్పులు అలాగే రాస్తున్నారు, సుప్రీంకోర్టు తీర్పులు అలాగే రాస్తున్నారు, బేఖాతరు చేస్తున్నారు. ఏది ఇవాళ ఇదంతా కూడా ఏంటి, ఇది ఉల్లంఘన, ఒక రకంగా చెప్పాలంటే ధిక్కారం. ఇప్పుడు మీరు ఆధారాలు లేకుండా అరెస్టులు అంటే ఏ ఆధారాలు ఉండి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబుని అరెస్ట్ చేశారు? స్కిల్ డెవలప్మెంట్ కేసు అనేది ఒక కేసుని బనాయించి 3,000 కోట్లు అన్నారు, 300 కోట్లు అన్నారు, 30 కోట్లు అన్నారు, చివరికి 3 కోట్లు జిఎస్టీ ఎగ్గొట్టిన కేసు అన్నారు. ఏ ఆధారాల నుండి మరి ఆ రోజు అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేశారు, 83 రోజులు జైల్లో పెట్టారు? ఏ ఆధారాల నుండి కొల్లు రవీంద్రని 53 రోజులు జైల్లో పెట్టారు? ఎవరినో చంపితే అతనేదో రవీంద్ర పిఏకేదో ఫోన్ చేశాడు, ఎప్పుడో ఫోన్ చేశాడు, ఆ ఫోన్ అడ్డం పెట్టుకుని కొల్లు రవీంద్రని అరెస్ట్ చేస్తారా? అంటే ఇప్పుడు ఏ ఆధారాలు ఉండి చేస్తున్నారంటే స్పష్టంగా కనపడుతోంది. ఏంటి, డిస్టిలరీల యజమానులే వాంగ్మూలం ఇచ్చారు, మమ్మల్ని బెదిరించారు, మా దగ్గర వసూళ్ళు చేశారు అంటే అంతకన్నా వాంగ్మూలం కావాలా? మీ తోడు దొంగే బయట పెట్టాడు, కర్త కర్మ క్రియ కసిరెడ్డి రాజు అన్నాడు. ఎవరు? విజయసాయిరెడ్డి. వీళ్ళందరినీ పట్టిస్తోంది విజయసాయిరెడ్డి. ఇప్పుడు ఏ ఆధారాలు ఉన్నాయని చెప్పి అరెస్ట్ చేశారంటే ఏ ఆధారాలు ఉండి కాదంబరి జత్వానీని అరెస్ట్ చేసి తీసుకొచ్చారు? కిడ్నాప్, అది అరెస్ట్ కాదు. అరే వాళ్ళ తల్లిదండ్రిని కూడా మీరు పట్టుకొస్తారా? అప్పుడు గుర్తు లేదా సుప్రీంకోర్టు తీర్పులు? అప్పుడు రాయకూడదా ఈ సాక్షి, ఈ కథనాలు? అంటే ఇప్పుడు మీరు జైలుకి వెళ్ళే పరిస్థితికి వచ్చేసరికి జర్నలిజం మారిపోద్దా? జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఏంటి, జైలుకి వెళ్ళడం తప్పదు. ఈ కేసులో అతను ఫిక్స్ అయ్యాడు, టోటల్గా మొత్తం ఇరుక్కున్నాడు మెడలోతున. ఆయన భార్య కూడా ఇవాళ మరి ఇందులో ఉందన్న వార్తలు. మొత్తం డబ్బంతా ఆమెకి ఆయనకే ఇచ్చారని కదా.
ఇప్పుడు మేడం దగ్గర పనిచేసేవాడు మేడంకి ఇస్తాడు, సార్ దగ్గర పనిచేసేవాడు ఇప్పుడు సార్ దగ్గర పనిచేసినాడు పట్టుకొచ్చారు ఇవాళ. అతనే వచ్చినట్టున్నాడు, ఎవరు? కృష్ణమోహన్ రెడ్డి. అతను ఏమి చెప్తాడో మనం చూడాలి. అప్పుడు ఆల్రెడీ సత్యమూర్తి గారు చెప్పేశారు, రేపు పొద్దున ధనుంజయ రెడ్డి కూడా చంద్రబాబు మనిషి. షర్మిలనే అన్నాడు కదా, ఏమని? పసుపు చీర కట్టుకుని చంద్రబాబుని మెప్పించడానికి తను వెళ్ళిందేమో శుభలేఖ ఇవ్వడానికి. అసలు ఎవరన్నా అలాంటి మాటలు మాట్లాడతారా? అసలు ఏ మీడియా అయినా ఈ విధమైన కథనాలు రాస్తుందా? వీటన్నిటిపైన ఇవాళ ప్రజలు చర్చించాలా, ఏది నిజం ఏది అబద్ధం, ఏ విధంగా వీళ్ళు అబద్ధానికి నిజమైనటువంటి ముసుగేసి ప్రజల్ని మభ్యపెడుతున్నారు, మాయలోకి నెడుతున్నారు అనేది ఇవాళ ప్రజలే డిసైడ్ చేసుకోవాలి. ఏదో రాజ్ రెడ్డి మావాడు కాదు టీడీపీ పర్సన్ అని చెప్పేసి అనడం కానీ ఇవన్నీ కూడా మనం చూస్తూ వస్తున్నాం. ఇప్పుడు ఇవన్నీ వార్తలు కావచ్చు, లేదా పేపర్లో సాక్షి పేపర్లో కావచ్చు, సాక్షి ఛానల్లో వచ్చినాయని చూసిన తర్వాత ఈరోజు కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు, ధనుంజయ రెడ్డి కావచ్చు, రేపొద్దున మమ్మల్ని కూడా ఇలా అనే పరిస్థితి రావచ్చు. కాబట్టి మేము మొత్తం ఒప్పేసుకుంటే అయిపోద్ది కదా అనే ఆలోచనలు కూడా రావచ్చు అంటారు. ఎందుకంటే పూర్తిగా వాళ్ళు నిజం ఒప్పుకున్న తర్వాత మా వాళ్ళు కాదంటున్నారు. సో కాపాడలేనటువంటి జగన్ వైపు ఎందుకు ఉండాలనే ఆలోచనలు కూడా రావచ్చు అంటారా? ఏమంటారు? ఇప్పుడు ఆయనకి 40% ఓట్లు వేశారు నా వాళ్ళు అంటాడు. ఇప్పుడు వాళ్ళు కూడా నా వాళ్ళు కాదా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇవాళ విజయమ్మ మా అమ్మ కాదంటాడా? చెల్లిపై ప్రేమ చచ్చిపోయిందన్నాడు, విరక్తి అన్నాడు, కరిగిపోయిందన్నాడు ఆమె మీద ప్రేమ, తల్లి మీద కరిగిపోయిందన్నాడు. తల్లి ఇవాళ ఏంటి వాళ్ళ షర్మిల చేతిలో పావుగా మారిందన్నాడు. అంటే ఇవాళ తల్లి పట్ల ఆ విధంగా, చెల్లి పట్ల ఆ విధంగా బిహేవ్ చేసిన జగన్మోహన్ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి నా మనిషి అని చెప్తాడు. బాలాజీ గోవిందప్ప మా సిమెంట్ ఫ్యాక్టరీకి సంబంధం లేదన్నారు. 15 ఏళ్ళు నిన్ను నమ్ముకుని సేవ చేశాడే, ఇప్పుడు నీ కోసం కేసుల్లో ఇరుక్కున్నాడే. అంటే కోర్స్ నువ్వు అనొచ్చు, విజయసాయిరెడ్డిని అన్నారు. విజయసాయిరెడ్డి నువ్వు ఏ1 అయితే అతను ఏ2గా నీ వెంట ఎన్నేళ్ల నుంచి నడిచాడు, 3 తరాలు సేవ చేశాడు, అంతే కదా. అప్పుడు అంత నమ్మకస్తుడు కాబట్టి నువ్వు వాళ్ళకి ఆ పదవులు ఇచ్చావు, ఆ పోస్టుల్లో పెట్టావు. ఇప్పుడు విరాట్ కంపెనీ అతనిది, మా భారతీయ సిమెంట్కి నువ్వు బాలాజీ గోవిందప్పకి సంబంధం లేదంటే. ఇప్పుడు బాలాజీ సిమెంట్స్ నాకు తెలిసి 252 కోట్ల ఆస్తి ఈడీ జప్తు చేసింది. ఇప్పుడు అప్పట్లోనే నీకు ఈడీ 9 కేసుల్లో అప్పుడు రఘురామ్ సిమెంట్స్ నుంచి బాలాజీ భారతీయ సిమెంట్స్గా మారడం, వాళ్ళ యొక్క గనులన్నీ వీళ్ళు లాక్కోవడం, మొత్తం ప్రభుత్వం ద్వారా ఆ విధంగా తీసుకోవటం. భారతీయ సిమెంట్స్లో ఇవాళ అఫ్కోర్స్ అది రిలీజ్ చేసి ఉండొచ్చు. నీకు జగన్మోహన్ రెడ్డికి సంబంధించి 3000 కోట్లు ఆస్తులు ఇవాళ జప్తు చేసిన పరిస్థితుల్లో ఇప్పుడు ఈ కేసుల్లో తాడేపల్లి ప్యాలెస్ కూడా జప్తు తప్పదా? జగన్మోహన్ రెడ్డి ఆస్తుల్లో జప్తులో లేనిది అదొకటే, ఏది? తాడేపల్లి ప్యాలెస్. అంటే ఇప్పుడు మొత్తం వీళ్ళన్నీ కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి వైపు, భారతీ మేడం వైపు చూపుతున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు వీళ్ళిద్దరి అరెస్ట్ తప్పదన్నమాట. ఏది? ఇప్పుడు ఆల్రెడీ సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఇప్పుడు ఉన్నటువంటి ఈ మనీ రూటింగ్ ఒక కొలిక్కి తెచ్చింది. మనీ లాండరింగ్ అంతా కూడా ఒక లాజికల్ ఎండ్కి తీసుకొచ్చారు. నేడో రేపో ఈ కేసు అంతా ఇక ముగిసే పరిస్థితికి చేరుకున్న పరిస్థితుల్లో 90% కొలిక్కి వచ్చేసింది. మిథున్ రెడ్డి కనుక అరెస్ట్ అయితే ఇంకా మొత్తం అయిపోతుంది అనమాట. ఏంటి? ఇవాళ 6 లింకులు బ్రేక్ చేసినట్లు లెక్క. ఇంకా ఏముంది? ఇంకా అల్టిమేట్గా మొత్తం బిగ్ బాస్ జగన్మోహన్ రెడ్డి, భారతీ మేడం. అందుకే ఇవాళ మనీ లాండరింగ్, ఇంత పెద్ద ఎత్తున విదేశాలకు డబ్బు వెళ్ళడం స్పెషల్ ఫ్లైట్స్లో, లేకపోతే బంగారం కొనుగోళ్ళు. ఏమైంది ఆ బంగారం అంతా? ఎక్కడ వాటిని దాచిపెట్టారు? అవన్నీ బయటికి రావాలి. ఇది జాతి సంపద. ఏది? మొత్తం ఈ డబ్బంతా రికవరీ చేయాలి, దాన్ని మళ్ళా ప్రజోపయోగంలోకి తేవాలి. అప్పుడు కానీ ఈ కేసు ముగియదనమాట. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పులు అదేదో మాకు అనుకూలంగా ఇచ్చిందని, ఏదో అంతు తేలుస్తాం బాలాజీ గోవిందప్ప అరెస్ట్ సంగతని అన్నట్టుగా వక్రీకరించి రాస్తున్న నేపథ్యంలో ప్రతి చోట హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చినా, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చినా ఏం స్పష్టంగా చెప్తోంది? నోటీసులు ఇవ్వండి అనేమో ఏజెన్సీకి చెప్తున్నాయి. 41A ఏదో ఇచ్చి పిలిపించి విచారించండి అని అంటోంది. వెళ్ళి సహకరించండి అని ఈ నిందితుల్ని ఆదేశిస్తోంది. సహకరించకపోతే ఏది? ఆ స్వేచ్ఛ ఏజెన్సీకి ఉంది, అరెస్ట్ చేసేటువంటి హక్కు నీది, సహకరించాల్సిన బాధ్యత నిందితులపై ఉంది అని చెప్పి స్పష్టంగా ఆదేశాలు ఇస్తే వాళ్ళు వక్రీకరించడం. హైకోర్టు అలా ఉంది, హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పుని రద్దు చేసింది. ఇదా? ఏం జర్నలిజమో ఏం పాడో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.